మీకు ఈరోజు ఎంఎస్ వర్డ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో మన మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క మెంబర్‌కి ఈరోజు కంప్యూటర్ అనేది చాలా తప్పనిసరి అయిపోయిందండి. నేను ఈరోజు నుంచి మీకు ఎంఎస్ వర్డ్ గురించి ఒక గంటలో పూర్తిగా ఏం చేయాలనే ప్రతి ఒక్కటి మీకు చెప్తాను. ఎలా వర్డ్ ఓపెన్ చేయాలి? వర్డ్ అంటే ఏంటిది? వర్డ్ ఫార్మాట్ అంటే ఏమంటారు? అది కంప్యూటర్ కనుక్కున్నది ఎవరు? ఎంఎస్ వర్డ్‌లో ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి? ఎలా నేర్చుకోవడం ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. స్టెప్ బై స్టెప్ మీరు అందరూ దీన్ని నోట్ చేసుకోవాలనుకుంటున్నాను. లేదా మీరు దీన్ని ఎక్కడైనా సరే మీరు నోట్‌బుక్‌లో రాసుకోండి. దెన్ ఇప్పుడు మీకు నా దగ్గర ఉన్న ఒక చిన్న వర్డ్ ఫార్మాట్ నేను తయారు చేసుకున్నాను. దీన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. కంప్యూటర్ అన్నది ఈ రోజుల్లో మనకు కంపల్సరీ అయిపోయింది. నిత్య జీవితంలో ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో కంప్యూటర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయిపోయిందనమాట. అది మన జీవితంలో లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో, కంప్యూటర్ ఏంటిది? దాని మీనింగ్ ఏంటి? ప్రతి ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు. ముందుగా మన కంప్యూటర్‌ని కనుక్కున్నదెవరు? మన కంప్యూటర్‌ని కనుక్కున్నదెవరు? మీకు ఇప్పుడు చెప్పబోతున్నా హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ కంప్యూటర్? మన కంప్యూటర్‌ని కనుక్కున్నదండి బాబేజీ. చార్లీ బాబేజీ గారు మన మన కంప్యూటర్ కనుక్కున్నారండి. ఇక్కడ చూస్తున్నాను మీకు నేను ఒక ప్రిపేర్ చేశాను చిన్నగా లిస్ట్. సో, ఇది మన మన కంప్యూటర్ కనుక్కున్నది. కంప్యూటర్ ఎప్పుడైతే మనకు అందుబాటులో వచ్చిందో అప్పటి నుంచి మన చాలా లైఫ్‌లో చేంజెస్ అనేవి చాలా అయిపోయిందనమాట. సో, నెక్స్ట్ దీని తర్వాత ఏం దీని తర్వాత ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి? వర్డ్ అని దేన్ని అంటారు? వర్డ్ డాక్యుమెంట్‌ని ఏమని అంటారు? సో, ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్‌ని ఎంఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా చేస్తారు. దీన్ని మైక్రోసాఫ్ట్ అంటారు. ఇది మీరు చూడొచ్చు ఇక్కడ. మనకు ఎంఎస్ వర్డ్ ఎంఎస్ వర్డ్ మీనింగ్ ఏంటి? సో, ఎంఎస్ వర్డ్ మీనింగ్ వచ్చేసి మనము దాన్ని షార్ట్‌కట్‌లో ఎంఎస్ వర్డ్ అంటా ఉంటాం. దాన్ని ఎంఎస్ వర్డ్ అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ అండి. ఎంఎస్ వర్డ్ అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ అన్నమాట. ఎంఎస్ వర్డ్‌లో 3 రకాల మనకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రోగ్రాము ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం మనము చెప్పుకున్నది మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ గురించి. సో, నేను ముందుగా మేము మైక్రోసాఫ్ట్ వర్డ్ గురించి చెప్తానండి. అన్నమాట. నేను దీని గురించి మీకు క్లియర్‌గా ఇన్ఫార్మ్ చేస్తాను. ఇందులో చాలా రకాలుగా 3 రకాలు ఉన్నాయి. ఎంఎస్ వర్డ్ అండి, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్. ఇదే మైక్రోసాఫ్ట్‌లో రకరకాలు ఉన్నాయన్నమాట. ఇలా ఇది మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అన్నమాట. ఈ 3 అనేటివి మనకు ముందుగా మేము క్లియర్‌గా చెప్పుకుంటాము. నెక్స్ట్ మనం దీంట్లో ముందుగా మీరు చెప్పుకోవాల్సిన డీసీఏ ప్రోగ్రామ్ గురించి మనం చెప్పుకోవాలన్నమాట. డీసీఏ అంటే దీని మీనింగ్ ఏంటి అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. డీసీఏ గురించి. డి డి ఫర్ డిప్లొమా ఇన్, సి ఫర్ కంప్యూటర్, ఏ ఫర్ ఎడ్యుకేషన్. సో, ఈ విధంగా మనకు మనం చెప్పుకుంటామండి డీసీఏ గురించి. మనం దీనిలో ఒక పార్ట్ అన్నమాట. మనకు ఇందులో కొంతమంది కంప్యూటర్ అని కొత్తగా అంటే ఇంతకుముందు తెలిసిన వారి గురించయితే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కొత్తగా తెలుసుకునే వారికైతే కొంతమంది పిల్లలు అడుగుతా ఉంటారనమాట. ఆహ్, కంప్యూటర్ అంటే ఏంటి? కంప్యూటర్ మీనింగ్ ఏంటి? కంప్యూటర్ మీనింగ్ అంటే కంప్యూటర్ గురించి మనము తెలుసుకుంటున్నాం గదా! కంప్యూటర్ అంటే ఇప్పుడు కంప్యూటర్ గురించి చెప్తున్నారు గదా! కంప్యూటర్ అంటే ఏంటి? ఇప్పుడు కంప్యూటర్ గురించి మనం మీనింగ్ ఒక్కొక్కటి మీకు చెప్తాను. నోట్ చేసుకొని మీకు పెన్ను లేదా ఏదైనా బుక్‌లో ఎంటర్ చేసుకొని చూసుకోండి. కంప్యూటర్ మీనింగ్ ఒక్కొక్క అక్షరం నేను వివరించి రాశానండి ఇక్కడ చూడండి. సి ఫర్ కామన్, ఓ ఫర్ ఆపరేటింగ్, ఎం ఫర్ మెషిన్, పి ఫర్ పర్టిక్యులర్‌లీ, యు ఫర్ యూజ్డ్ ఫర్ చూస్తున్నారు కదా, టీ ఫర్ టెక్నికల్ అండ్ ఈ ఫర్ ఎడ్యుకేషనల్. సో, ఇదండి. ఇలా ఉంది చూసారా కంప్యూటర్ మీనింగ్ దీని గురించి మనకు ఒక్కో అక్షరం నుంచి మనం క్లియర్‌గా ఇన్ఫార్మ్ చేశాము. ఇప్పుడు ఇదంతా మీకు చెప్పింది బేసిక్ అండి. మనము
ఇదంతా సారీ ఒకటి మర్చిపోయాను కదండి. రీసెర్చ్ ఒక లాస్ట్ వర్డ్ ఒకటి మర్చిపోయాను. ఫర్ రీసెర్చ్. ఓకే. ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పటివరకు మనం చెప్పుకుంది ఇందులో కంప్యూటర్ దేన్ని అంటారు, ఈ కంప్యూటర్ కనుక్కున్నది ఎవరు, ఈ ప్రతి ఒక్కటి మనం కనుక్కున్నాం. సో నెక్స్ట్ మనం వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు కంప్యూటర్ ఎంఎస్ వర్డ్ గురించి వర్డ్ గురించి మనం తెలుసుకున్నది మనం ఇది ప్రోగ్రామ్ అనేది. సో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ గురించి మనము డాక్యుమెంట్ గురించి మనం ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకోబోతున్నాము. సో మీరు క్లియర్గా వినండి. మీకు ప్రతి ఒక్కటి నేను ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇస్తాను. మన ఈ కంప్యూటర్ కనుక్కున్నది చార్లెస్ బాబేజీ అండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఇది పైన తీసి పెట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కొత్త న్యూ పేజ్ ఓపెన్ చేసి మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకొని ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ చేసింది మాత్రం వర్డ్ డాక్యుమెంట్ అండి. మనం ఏమనుకున్నామంటే ఇందులోనే 3 రకాలు ఉంటాయని చెప్పారు కదా. మొదటగా మనము ఈ క్లాస్లో ఎంఎస్ వర్డ్ గురించి మనం చెప్పుకోబోతున్నాము. ఎంఎస్ వర్డ్లో మనం ఇప్పుడు ఈ ట్యాబ్ ఓపెన్ అయి ఉంది కదా. ఇక్కడ చూసారు ఇక్కడ ఫైల్ అని. ఇప్పుడు హోమ్ బటన్ ఓపెన్ చేసి ఉన్నాం. దీన్ని చెప్తాను ఇప్పుడు. దీన్ని ఇప్పుడు మనం ఇప్పుడు పైన ఇప్పుడంతా ఇప్పుడు ఇలా షో అవుతుంది చూసారా. ఇదంతా దీనిపైన ఇది టాస్క్ బార్ అంటారన్నమాట. ఇప్పుడు ఇది మన టాస్క్ బార్ అంటారు. మన చూసారా ఇది టాస్క్ బార్ అన్నమాట. ఈ టాస్క్ బారు ఇది టూల్ బార్. ఇక్కడ ఉన్న ఇదంతా టూల్ బార్ అంటారు అన్నమాట. టూల్ బార్ ఇదంతా టూల్స్ అంటే ఇది మనం ప్రతి ఒక్క దాంట్లో మనకు అవసరం పడతా ఉంటే మనం ముందు చేస్తూ ఉంటాం కదా. మనకు ఏదైతే వర్డ్ డాక్యుమెంట్లో మనం ఇంత ముందు మనము చేయబోతే వర్క్లో ఇవన్నీ అవసరపడతాయి. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇది ఇన్సెట్, డ్రా, డిజైన్, లేఅవుట్ ఇవన్నీ మనకు ముందు అవసరపడతాయి అన్నమాట. మనం అవసరం బట్టి దీన్ని వాడుకుంటూ ఉంటాం. ఇక్కడ లాస్ట్ ఎడిటింగ్, ఫైండ్, రీప్లేస్మెంట్ ప్రతి ఒక్కటి మన అవసరం బట్టి మనం ఇవన్నీ యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు నేను దీని గురించి చెప్తున్నాను అండి. ఫైల్ ట్యాబ్ గురించి చెప్తాను మీకు ఇప్పుడు. ఫైల్ ఓపెన్ చేసేయండి. ఫైల్ వచ్చిన తర్వాత ఇలా కొత్తగా మన ప్రజెంట్ ఇప్పుడు గుడ్ ఈవినింగ్ చెప్తుంది చూసారా. అంటే ఇప్పుడు మనం ఈవినింగ్ టైం చేస్తున్నాం కాబట్టి మన వీడియో ఈవినింగ్ టైం చేస్తున్నాం కాబట్టి గుడ్ ఈవినింగ్ చెప్తుంది చూడండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసిన తర్వాత చూడండి. ఇప్పుడు మన ఫైల్ ట్యాబ్లో ఇప్పుడు ఇది క్లిక్ చేసినాం అనుకోండి. ఇది న్యూ ఫైల్. ఇది క్లిక్ చేసి మనం ఇప్పుడు వర్క్ చేస్తున్న షీట్లో మళ్ళీ కొత్త డాక్యుమెంట్ మనం ఓపెన్ చేయాలనుకోండి. ఈ న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇంతకుముందు సేవ్ ఉన్న డాక్యుమెంట్ ఏదైనా ఉంటే ఓపెన్ చేస్తే అందులో నెక్స్ట్ మనకు ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇది ఇన్ఫో, ఇది సేవ్ బటన్ ఏంటంటే మనం వర్క్ చేస్తూ ఉంటూ మధ్యలో మనం ఫైల్ అనేది సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేస్తాం. సేవ్ యాజ్ అంటే ఫైల్ పర్మనెంట్గా సేవ్ చేయడం అన్నమాట. ఒక పేరు నేమ్ దాన్ని ఫైల్ నేమ్ ఇచ్చేసి ఆ ఫైల్ నేమ్ మనము సేవ్ చేసేస్తాం అన్నమాట. ఇది ప్రింట్ ఆప్షన్. మన వర్క్ అయిన తర్వాత ప్రింట్ తీసుకుంటాం. ఇది షేర్ ఆప్షన్. మనం ఏ విధంగా మనం షేర్ చేసుకున్నాం మీకు తెలిసింది. ఇప్పుడు వాట్సాప్లో అయినా ఫేస్బుక్లో ఎలా మనం వీడియో షేర్ చేస్తామో అలాగే ఫైల్ కూడా షేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఎక్స్పోర్ట్ ఆప్షన్ అంటే కొంతమంది పీడిఎఫ్లో చేసుకుంటారు, కొన్ని డాక్యుమెంట్లో, కొన్ని జేపీజీ ఫార్మాట్లో చేసుకుంటామన్నమాట. ఇది డైరెక్ట్ క్లోజ్ బటన్ ఇలా. ఇదంతా చూశారు కదా. ఇప్పుడు మనకు న్యూ డాక్యుమెంట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మనం వాడుతున్నాం కాబట్టి ఇది ఈ ఫైల్ నుంచి చూసారా మనం ప్రజెంట్ వాడుతున్నది. ఇది ఇందులో టైప్ చేసి ఉంది. సో మనం దీన్ని డిలీట్ చేయకుండా మన కొత్త ఫైల్ ఓపెన్ చేయాలనుకోండి. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే బ్లాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది చూసారా. ఆ ఫైల్ ఇది మనం ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా మన కొత్త ఫైల్ అనేది ఓపెన్ అయ్యింది చూసారా. ఈ ఫైల్ ఆల్రెడీ ఉంది కానీ ఇది మాత్రం ఈ డాక్యుమెంట్ అనేది కొత్తగా వచ్చేసింది. ఈ కొత్త డాక్యుమెంట్లో కూడా మనం వర్క్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అన్నమాట. మనము ఫైల్ బటన్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము హోమ్ బటన్ గురించి తెలుసుకుందాం. హోమ్ బటన్ గురించి మీకు ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. హోమ్ బటన్లో మెయిన్ బటన్ అన్నమాట. ఈ బటన్ ఈ హోమ్ ట్యాబ్లో మనకు చాలా వర్క్ అనేది హోమ్లోనే మనము చేస్తాం అన్నమాట. ఈ హోమ్ బటన్లోనే ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈ హోమ్లోనే మనం నడుస్తాం. ఈ వర్క్ మొత్తం మన హోమ్లోనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఇందులోనే వర్క్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ ఇందులో చూడండి ఇక్కడ
ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూసారా? కెలిబరి వడ్డీ. మనం ఇందులో లాంగ్వేజ్ అనేమంటే ఇప్పుడు ఇక్కడ హోమ్ అనే బటన్ ఇప్పుడు టైప్ చేశాను కదా నేను. ఇందులో మనము ఇక్కడ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కాలిబర్ చేసాము. నాకు ఇష్టం లేదు. నాకు ఇందులో వేరే 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 అక్షరం కావాలి నాకు. ఎలిగేరియన్, ఏరియల్ లాగ్ ఇవన్నీ చూసారా? మాక్సిమం మనము ఇప్పుడు ఎలిగేషన్ చూడండి. ఇప్పుడు ఈ వర్డ్ అనేది ఇలా ఉంది కదా! మరి ఈ వర్డ్‌ని మనం ఈ స్టైల్ నాకు నచ్చట్లేదు. వేరే చేంజ్ చేసుకోవాలనుకోండి. ఇది చేసేయండి. ఇది క్లిక్ చేశారనుకో ఇలా అయిపోయింది చూసారా? మీకు ఇంకా నేను పెద్దగా చేసి చూపిస్తాను. ఇక్కడ నంబరింగ్ ఉంది చూసారా? ఈ నంబరింగ్ అనే